మీ జాతక చక్రంలో రవి ఎప్పుడు మీకు యోగాన్ని కలగజేస్తారు? ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం అండి. ఈ రవిని ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ? ప్రత్యక్ష దైవం రవి భగవానుడు. ఒక గుర్తింపు కావాలి అనుకుంటాం మనము. గుర్తింపు సాధించాలి అంటే రవి వలనే అవుతుంది. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో రవి ఎప్పుడు మీకు యోగాన్ని కలగజేస్తారు? ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం అండి. ఈ రవిని ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ? ప్రత్యక్ష దైవం రవి భగవానుడు. ఒక గుర్తింపు కావాలి అనుకుంటాం మనము. గుర్తింపు సాధించాలి అంటే రవి వలనే అవుతుంది. మీ జాతక చక్రంలో రవి అంత కీ రోల్ ప్లే చేస్తారు. మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా, రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలన్నా, రెండిట్లోనూ సక్సెస్ అవ్వాలన్నా. కొంతమంది చూడండి, రాజకీయాలు చేస్తూనే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వ్యాపారాలు చేస్తూనే ఆ డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవుతూ ఉంటారు. ఈ కాలంలో అవన్నీ సహజం కదా. అక్కడ రవి పాత్ర బాగున్నట్టు. కొంతమంది అంటారు, అన్నీ ఉన్నవాడికే భగవంతుడు ఇస్తూ ఉంటాడు, ఏమీ లేని వాడికి భగవంతుడు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి. వాళ్ళ పూర్వజన్మ సుకృతము, వాళ్ళు చేసుకున్న పుణ్యము ఎలా అంటే రవి వలన కలుగుతాయి. మెయిన్ ముఖ్యమైన పాత్ర ఆయన పోషిస్తాడు అక్కడ. అందుకే డబ్బు ఉన్న వాళ్ళకి భగవంతుడు అన్ని ఇస్తున్నాడంటే వాళ్ళు చేసుకున్న పుణ్యం వలన ఆ స్థాయిలో పుట్టారు. వాళ్ళు అక్కడ పుట్టాలని రాసిపెట్టింది కాబట్టి పుట్టారు. అందుకే ఎప్పుడూ కూడా మంచి కర్మ చేసుకోవాలి. మంచి కర్మ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎలా అంటే మంచి జన్మ కలుగుతుంది. ఆ జన్మ కలిగినప్పుడే వాళ్ళకి ఒక అదృష్టం అన్నది కూడా కలుగుతుంది. ఇప్పుడు టీవీలో చెప్తూ ఉంటారు, బలానా సెలబ్రిటీస్కి పాప పుట్టారు, బలానా సెలబ్రిటీస్ బాబు పుట్టారు అని చెప్పి. ఆ పాప బాబు కూడా నార్మల్గా పుట్టిన వాళ్ళకి పుట్టినట్టే కదా. అంతే కదా. నార్మల్ మనకి బయట తిరుగుతున్న నార్మల్ జనాలకి ఎలా పుట్టారు వాళ్ళకి అలాగే పుట్టారు కదా. కానీ పుట్టిన పిల్లవాడికి ఏం తెలుసు? ఇక్కడ పుట్టిన పిల్లవాడికి ఏం తెలియదు, అక్కడ పుట్టిన వాళ్ళ పిల్లవాడికి ఏం తెలియదు. కానీ ఇక్కడ సెలబ్రిటీస్ పుట్టడం వల్ల హైప్ అయిపోయారు, ఇక్కడ నార్మల్ కుటుంబంలో పుట్టడం వల్ల అలా ఉండిపోయారు. ఆ పిల్లవాడు అక్కడ చేసుకున్న అదృష్టం వల్ల కుటుంబంలో పుట్టాడు. అది నేను చెప్పేది. ఈ పిల్లవాడు పూర్వజన్మ సుకృతం చేసుకున్నాడా, ఎలా ఉన్నది లేనిది అన్నది ఇక్కడ మనకు తెలిసిపోయింది. అందుకే ఇక్కడ కర్మ అనుభవించడం అనేది మంచిది, ఇక్కడ నార్మల్. అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవి ఎలా అంటే రవి వల్లే వస్తాయి. ఇప్పుడు మనకి అనుభవించే యోగం ఉందా లేదా అన్నది ఎలా చెప్పచ్చు అంటే కనుక మీ జాతక చక్రంలో మీ యొక్క పంచమాధిపతికి రవికి ఉండే సంబంధాన్ని బట్టి చెప్పేసేయచ్చు. మీ యొక్క పంచమాధిపతి ఎవరు? మీ పంచమాధిపతి ఎవరు చూసుకోండి. మీ పంచమాధిపతి రవి అయ్యారు అనుకుందాం. మీ పంచమాధిపతి రవి అయ్యారు అనుకుందాం. అప్పుడు ఆ రవి లగ్నంలో ఉండాలి. ఒక్కొక్కటి చెప్పేస్తాను నేను ఇంకా క్లియర్గా. మీ పంచమాధిపతి రవి అయినప్పుడు ఆయన ఎక్కడ ఉండాలంటే రవి లగ్నంలో ఉండాలి. సరే, మీ పంచమాధిపతి చంద్రుడు అయ్యాడు అనుకుందాం. రవి అయిపోయింది, ఇప్పుడు చంద్రుడు. ఒక్కొక్కటి వచ్చేద్దాం. మీ పంచమాధిపతి చంద్రుడు అయినప్పుడు మీ యొక్క రవి మీకు లగ్నాత్తు చతుర్థంలో ఉండాలి. అప్పుడు వాళ్ళు జాతకులు పూర్వపుణ్యం వలన మంచి స్థానాన్ని సంపాదిస్తారు. ప్రస్తుత జరుగుతున్న జన్మలో ఖచ్చితంగా జరుగుతుంది. అది మీరు ఎలాంటి పుణ్యం చేసుకున్నారు, ఎలాంటి సుకృతం అనుభవిస్తారో అన్నది దీన్ని బట్టి చెప్పేసేయచ్చు. మీకు యోగం ఉందా లేదా అన్నది దీన్ని బట్టి చెప్పేసేయచ్చు. అర్థమైందా? ఇప్పుడు మీ జాతక చక్రంలో
మీ పంచమాధిపతి కుజుడయ్యారు అనుకుందాం. అప్పుడు మీ యొక్క రవి లగ్నాత్తు తృతీయంలో కానీ లగ్నాత్తు షష్టమంలో కానీ ఉన్నట్లయితే మీరు పూర్వపుణ్యం వలన ఒక హోదాని సంపాదించుకుంటారు. వీళ్ళు పెద్ద ల్యాండ్ లార్డ్స్ అవుతారు, పెద్ద వ్యాపారవేత్తలు అవుతారు. వీళ్ళకి ధనాదాయం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇందాక చంద్రుడు చెప్పినప్పుడు వాళ్ళు మినిస్టర్ పదవి అనుభవించే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇక్కడ కుజుడు చెప్తున్నప్పుడు వ్యాపారవేత్తలు ఎదుగుతారు అని చెప్పచ్చు. మంచి వ్యాపారవేత్తలు అవుతారు. రవి ఇందాక నేను చెప్పాను కదా, పంచమాధిపతి రవి అయ్యి లగ్నంలో ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఒక పదవిని, రాజకీయాల్లో ఒక ఉన్నత పదవిని పొందుతారు అని చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో మంచి పదవిని పొందుతారు అని చెప్పచ్చు. కుజుడు అయినప్పుడు రవి 3వ ఇంట్లో కానీ లగ్నాతో 6వ ఇంట్లో కానీ ఉన్నప్పుడు వీళ్ళు మంచి వ్యాపారవేత్తలు అవుతారు, మంచి స్పోర్ట్స్ పర్సన్స్ అవుతారు. వీళ్ళు స్పోర్ట్స్, వ్యాపారం ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. ఇక మీ పంచమాధిపతి బుధుడు అయ్యాడు అనుకుందాం. బుధుడు అయ్యారు అనుకోండి, అప్పుడు మీ రవి లగ్నాతు దశమంలో ఉండాలి. ఇలాగ లగ్నాతు దశమంలో రవి ఎవరికైతే ఉంటారో అక్కడ రవి దిగ్బలం చెందుతారు. దశమంలో రవి దిగ్బలం చెందుతాడండి ఆయన. అది ఉపచయస్థానం రవికి దిగ్బలం చెందుతున్నారు అక్కడ. పైగా మీ యొక్క కెరియర్ 10th హౌస్లో రవి ఉండడం జరిగింది. అది కూడా ఏంటి, మీ పంచమాధిపతి బుధుడైనప్పుడు రవి దశమంలో ఉండడం జరిగింది. వీళ్ళు ఎలా అంటే ఇక తిరుగు ఉండదనమాట. వీళ్ళు ఎక్కడ ఏం పట్టుకున్నా బంగారమా అన్నట్టు ఉంటుంది. ఏం పట్టుకోండి బంగారం అన్నట్టు ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది జాతకులకి. ఇక మీ పంచమాధిపతి గురువు అయ్యారనుకోండి, అప్పుడు రవి మీ లగ్నాత్తు 2వ ఇంట కానీ 5వ ఇంట కానీ 9వ ఇంట కానీ 11వ ఇంట కానీ ఉన్నట్లయితే వీళ్ళు మల్టిపుల్ టాలెంటెడ్ పీపుల్ అవుతారు. వీళ్ళకి వయసు పెరిగే కొద్దీ కూడా ఒక హోదా, ఒక స్థాయి, ఒక గుర్తింపు, సమాజంలో ఒక గుర్తింపు, తర్వాత రాజకీయాల్లో ఒక పదవి, వ్యాపారవేత్తలుగా ఎదగడము, ఒకటి కాదు మల్టిపుల్ వ్యాపారవేత్తలుగా ఎదగడము, రాజకీయాల్లో ఒక ఉన్నత స్థాయి, సమాజంలో ఒక గుర్తింపు, ఒక గౌరవము, ఇవన్నీ కూడా సంపాదించుకుంటారు. చాలా మంచి గౌరవం ఉంటుంది. గురువుగా కూడా పూజిస్తారు వీళ్ళని. ఇక మీ పంచమాధిపతి శుక్రుడు అయ్యారనుకోండి, అప్పుడు మీ యొక్క రవి సప్తమంలో ఉండాలి. వీళ్ళు విదేశాల్లో వ్యాపారాలు చేసే అవకాశాలు ఉంటాయి. అక్కడ వైవాహిక జీవిత పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అన్నది మొత్తం జాతచక్రం చూడాలి. సప్తమంలో రవి ఉంటే ఖచ్చితంగా మీరు వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడిపోతారని ఇక్కడ మనం చెప్పలేము, మీ పంచమాధిపతి శుక్రుడు అయినప్పుడు. కానీ వీళ్ళు విదేశాలకు వెళ్ళడము, అక్కడ కూడా వ్యాపారాలు చేయడము, అక్కడ మంచి మంచి పొజిషన్లో ఉండడము, విదేశీయులతో సమానంగా ఇంకా వాళ్ళని మించి మీరు ఎదగడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలా మంచి పొజిషన్ ఉంటుంది. ఇక మీ యొక్క పంచమాధిపతి శని భగవానుడైనప్పుడు మీ యొక్క రవి ఎలా ఉండాలి అంటే అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉండాలి. వీళ్ళప్పుడు అంతే ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక పదవి ప్రాప్తులు, ఉన్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళి అక్కడ బాగా డెవలప్ అవ్వడము, ఉన్న చోట్ల డెవలప్ అవ్వలేదు, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, అక్కడ డెవలప్ అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. క్లియర్ అయిందండి మీకు? ఇక్కడ మనం రాహుకేతువును తీసుకో, ఎందుకంటే వాళ్ళకి పంచమాధిపత్యాలు ఏం రావు కాబట్టి, ఆధిపత్యాల పోర్లు ఉండవు కదా. మెయిన్ ఈ గ్రహాలండి. ఇలాగ మనము రవి దగ్గర నుంచి శని భగవానుడి దగ్గర వరకు కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ సప్తమంలో రవి ఉంటే ఇబ్బందులు కదండి, అష్టమంలో రవి ఉంటే ఇబ్బందులు కదండి, వ్యయంలో రవి ఉంటే ఇబ్బందులు కదండి. ఆ ఇబ్బందులు వేరు, నేను చెప్పే ఈ యోగం కలగడం వేరు. ఇబ్బందులే, యోగమే. ఒక గ్రహం 2 ఫలితాలను ఇస్తుంది. విడాకులు తీసేసుకున్న సెలబ్రిటీస్ బోలెడు మంది ఉన్నారు. అలా సెలబ్రిటీ స్టేటస్ పోయిందా వాళ్ళది? లేదే. అర్థమైందా మీకు? దేని దాంతే ఒక గ్రహ ఫలితాలు రెండిట్లవి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే.
మనకు రెండింటికి ముడిపెట్టుకోవద్దు. క్లియర్ అయిందండి? కాబట్టి ఇక్కడ రవి చాలా కీలక పాత్రని పోషిస్తూ ఉంటాడు. ఆయన మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా రవి ఉన్నారా లేదో చూసుకోండి. మీ పంచమాధిపతి ఎవరో చూడండి. ఆయన నుంచి రవి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉన్నాడో, ఆయన నేను ఏదైతే చెప్పానో క్యాలిక్యులేషన్ కంటెంట్ అలా ఉందో లేదో రవి యొక్క స్థితి చూడండి. అలా లేదు, మీకు ఇది వర్తించదు. మళ్ళీ రవిది వేరే వీడియో చూడడమే మీరు. ఇంకా రాజయోగాలు రవి వల్ల కలిగేవి ఇంకా చాలా ఉంటాయి. ఇలాగే ఉండాలని లేదు కదా, ఇంకా కంటెంట్ ఇప్పుడు ఇలా ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇలాగే ఇంకోలా ఉంటే రవి ఇంకో అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆయన ఒకలాగే ఉండాలని రూల్ లేదు కదా. ఒక ఫార్ములా తీసుకున్నప్పుడు రకరకాలుగా చెప్పచ్చు మనం, కానీ దాని యొక్క ఫార్ములా యాస్టిస్గా మనం చెప్పాలి. ఎన్ని రకాలుగా చెప్పినా ఇది అంతే. చెక్ చేసుకోండి మీ జాతక చక్రంలో. దాన్ని బట్టి మీరు ఎలాంటి అడుగులు వేయాలి, జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పుడు అడుగులు వేయకుండా అన్న అంశాలకి బాగా పనికొస్తాయి ఇప్పుడు నేను చెప్పే కంటెంట్లన్నీ కూడాను. ఇప్పుడు ఎవరికైతే నేను చెప్పినట్టుగా పంచమాధిపతి ఎవరో, ఇప్పుడు పంచమాధిపతి రవి అయితే లగ్నంలో రవి ఉండడము, లేదా పంచమాధిపతి చంద్రుడైతే చతుర్థంలో రవి ఉండడము, ముఖ్యంగా లగ్నాధిపతి పంచమాధిపతి శుక్రుడు అయినప్పుడు, పంచమాధిపతి శని భగవానుడు అయినప్పుడు, సప్తమంలో అష్టమ వ్యయాల్లో రవి ఉంటున్నప్పుడు ఎవరైతే ఇబ్బందులు పొందుతున్నారో, లేదా పంచమాధిపతి గురువు అయ్యి కుటుంబ స్థానంలో అంటే రెండో ఇంట్లో రవి ఉండి ఇబ్బందులు పడుతున్నారో, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ఎంత గుర్తింపు వస్తున్నా, మంచి స్టేటస్ వస్తున్నా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారం అండి. చేసుకోవడం వల్ల మీ యొక్క రవి బలం పెరుగుతుంది. రవి యొక్క బలం పెరిగింది అంటే మీరు ధైర్యవంతులైపోయారు, మీరు ఏదైనా సాధించవచ్చు. రవి బలం చాలా ఇంపార్టెంట్ జాతక చక్రంలో. ఏం చేస్తే అది పెరుగుతుంది అంటే కనుక, మీరు యథావిధిగా ప్రతి ఆదివారము కూడా ఈ పరిహారం చేసుకోండి. ఏం చేయాలి? ప్రతి ఆదివారము ఒక 1/2 కేజీ గోధుమలు తీసుకోండి. 1/2 కేజీ గోధుమలు తీసుకోండి. శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేసి అక్కడ బ్రాహ్మణుడికి ఆ గోధుమలు ఇచ్చేసేయండి. బ్రాహ్మణుడికి ఆ గోధుమలు ఇచ్చేసేయండి. ఆ గోధుమలు వాడుకోమని చెప్పండి వాళ్ళని. ఆయన ఏ విధంగా వాడుకుంటారో ఆయన ఇష్టమే. ఇలా ప్రతి ఆదివారం చేస్తూ ఉండాలి. అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం ఏం చేస్తారంటే, ఈ 1/2 కేజీ గోధుమలతో పాటు ఒక గోధుమ పిండి ప్యాకెట్ ఉంటుంది కదా మనకి, మీరు విడిగా గోధుమ పిండి కొనుక్కున్నా మీ ఇష్టం. 1 కేజీ తీసుకుని దాంతోపాటుగా తీసుకుని ఇలా బ్రాహ్మణుడికి ఇచ్చి అది కూడా వాడుకోమని చెప్పండి. అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం చేయాలి గోధుమ పిండి ఇవ్వడం. గోధుమలతో పాటు ఇవ్వాలి అది కూడా. ఇలా ఎన్ని వారాలు చెయ్యాలండి అంటే కనుక, ఎట్టి పరిస్థితుల్లో ఇలాగా మీరు 11 ఆదివారాలు చెయ్యాలి. అమావాస్య తర్వాత వచ్చే ఆదివారాలు, మొదటి ఆదివారాలు చేయాలన్నాను కదా, అవి 6 ఆదివారాలు చేసేలా చూసుకోండి. అమావాస్య తర్వాత మొదటి ఆదివారము 6 ఆదివారాలు చేయాలి. మామూలుగా ఆదివారాలన్నీ కూడా ఎన్ని చేయాలంటే 11. ఇలా చేస్తూ ఉండడం వల్ల రవి యొక్క బలం పెరిగి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.